కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. ఎన్నికలంటే ఆషామాషి వ్యవహారం కాదు. నామినేషన్ నుంచి పోలింగ్ వరకు, ప్రచారం నుంచి పర్యటనల వరకు అంతా చాలా పగడ్బందీగా చూసుకోవాలి. లేకపోతే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికొస్తే అధికార వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై సీఎం జగన్ ధాటిగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే అంతే ధీటుగా తిప్పుకొడుతున్నారు కూటమి నేతలు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో చేసిన కామెంట్లు ఆయన్ను కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పబోతూ సూపర్ స్టార్ కృష్ణను తక్కువ చేసేలా పవన్ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మహేష్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. తూర్పుగోదావరి రాజనగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చాలా మంది నటులు ఇతర పార్టీలో ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. కృష్ణ గారు ఎన్టీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. అది ఎన్టీఆర్ సంస్కారం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు. తనని విమర్శించిన కృష్ణ గారిని ఎన్టీఆర్ ఏమనలేదు, అది ఆయన సంస్కారం అని పవన్ అంటున్నారు. అంటే ఎన్టీఆర్ను విమర్శించిన కృష్ణ గారికి సంస్కారం లేదని పవన్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారా అంటూ వైసీపీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టింది. ఇక దీనిపై మహేష్ ఫ్యాన్స్ కూడా తాజాగా పవన్ కళ్యాణ్ కి కౌంటర్లు వేసేస్తున్నారు. మీ ఎన్నికల ప్రచారంలోకి సూపర్ స్టార్ కృష్ణను లాగాల్సిన అవసరం ఏముంది అంటూ పవన్ ను ప్రశ్నిస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అంతేకాకుండా మరి ఎన్టీఆర్ ను అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలాసార్లు విమర్శించారంటూ ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, తిరిగి తిట్టనంత మాత్రాన సంస్కారం ఉన్నట్లు, తిట్టినంత మాత్రాన లేనట్లు కాదని పవన్ కి సెటైర్లేస్తున్నారు. అయినా ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. కానీ ఇలా వివాదరహితుడైన సూపర్ స్టార్ కృష్ణను మధ్యలోకి లాగడం పవన్ ను ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని జనసేన పార్టీ మండిపడింది. ఇదేం చిల్లర రాజకీయం, ఇదేం నీతిమాలిన రాజకీయం, ఇలా మాటలు వక్రీకరించి వీడియోలు వేసుకోవడానికి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తనతో పాటు ఇతర హీరోలను కృష్ణ గారిలో పోల్చుకున్నారే తప్ప ఎవరిని కించపరచలేదని, ఇదంతా అభిమానుల మధ్య చిచ్చు పెట్టేందుకు జరుగుతున్న కుట్ర అని జనసేన పార్టీ మండిపడింది.